రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. దొడ్డవడ్లు కావాలని కాంగ్రెస్ కి ఏ ఇబ్బంది అని ప్రశ్నించారు. ఉచితాల పేరుతో పన్నులు డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం వృధా చేస్తోందన్నారు లక్ష్మణ్. రేవంత్ 5 నెలల్లోనే 16,000 కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలపై గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని, మోదీ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు బీజేపీ నేతలు. సన్నవడ్లకే 500 బోనస్ ఇస్తామనటం ఏంటని ప్రశ్నించారు బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. తెలంగాణలో దొడ్డువడ్లే ఎక్కువ పండిస్తారని చెప్పారు. దొడ్డువడ్లను కొనేందుకు సర్కారుకు ఇబ్బంది ఏంటో చెప్పాలన్నారు. దొడ్డువడ్లు కొంటామని కేంద్రం క్లియర్ గా చెప్పిందన్నారు. అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని చెప్పి రాష్ట్ర రైతాంగాన్ని నిండా ముంచారని ఫైర్ అయ్యారు. వర్షాలు పడుతున్నా ధాన్యం కొనుగోళ్లు సరిగా జరగటం లేదన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క వానాకాలంలో 70% దొడ్డు రకమే ఒరే ఈ రోజు సాగు చేస్తారు. యాసంగిలో మాత్రము 90% దొడ్డు రకం ధాన్యమే రైతులు వేస్తారు. మరి అటువంటిది ఈ రోజు మేము వాళ్ళకి ఇవ్వము, మేము సన్నవడ్లకే ఇస్తాము అని ఈ రోజు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం, రైతులకు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది. దొడ్డు బియ్యం కొనడం కోసము కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వము బియ్యం కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీకు వచ్చినటువంటి నష్టమేంటని అడుగుతా ఉన్నాను. అమలు కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ 1000 కోట్లు దోచుకుని రేవంత్ కు చిప్పచేతికిచ్చారని విమర్శించారు. రేవంత్ వచ్చిన 5 నెలల్లోనే 16,000 కోట్లు అప్పు చేశారని చెప్పారు. యాదాద్రి భువనగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ బైపోల్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు లక్ష్మణ్. ఇవాళ 8 లక్షల కోట్ల అప్పు ఈ పాటికే. ఎవరి మీద ఈ అప్పు? మన పుట్టపై బిడ్డ మీద కూడా అప్పు చేసిన ప్రబుద్ధులు వీళ్ళైతే. ఆనాడు కేసీఆర్ గారు మొత్తం ఈ తెలంగాణ సంపద దోచుకొని ఏ రకంగా లక్షల కోట్లు అప్పు చేసి చివరికి పోయేటప్పుడు అది చిప్ప చేతికి ఇచ్చిపోయాడు. ఈ అప్పు ఎవరు భరించాలి? ఈ అప్పు ఎవరు తీర్చాలి? 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పూర్తి పాలు చేసిన ఆయన అయితే ఇవాళ అన్ని చెప్పాడు, అన్ని మీద విచారణ అన్నాడు, దర్యాప్తులు అన్నాడు. ఏ ఒక్కటి కూడా ఇవాళ ముందుకు సాగట్లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులిచ్చిందన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తామన్నారు ప్రకాష్ రెడ్డి. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికను కూడా తక్కువ అంచనా వేయద్దు, తక్కువ చేసుకోవద్దండి. కాబట్టి ఎంపీలు గెలవాలి, సర్పంచ్లు అక్కర్లేనటువంటి బీజేపీ అభిప్రాయం కాదు. పంచాయతీలు గెలవాలి, పంచాయతీ నుంచి పార్లమెంట్ కూడా గెలవాలి. కాబట్టి పంచాయతీ గెలుపు విషయంలో కూడా పార్లమెంట్ ఎన్నికలు ఎంత సీరియస్గా ఉంటాయో పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ అంతే సీరియస్గా పనిచేస్తుంది. దీంట్లో రెండు అనుమానం అవసరం లేదు. ఇది ఆల్ ఇండియా పార్టీ యొక్క ఆదేశం ఇది. కాబట్టి పంచాయతీ ఎన్నికలను సీరియస్ తీసుకుంటుంది రాష్ట్ర పార్టీ. రాబోయే రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బీజేపీ గెలిస్తే జరగబోయే లాభాలను కూడా తెలంగాణ ప్రజలకు వివరిస్తాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించారు బీజేపీ నేతలు. మోదీ సర్కార్ పథకాలను వివరిస్తూ ఇప్పటి నుంచే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధమవుతున్నామని చెబుతున్నారు.